గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మా రాజా గారికి మీరు ఎక్కువ పాడకపోవడానికి కారణం ఏంటి? అంటే అందరికీ పాడారు, అన్ని బాణీలు పాడతారు కదా, మీరు రాజా గారికి కంపారిటివ్లీ తక్కువ పాడారు కొంచెం. అంటే కారణం ఏంటమ్మా? ఎందుకు కారణం ఏమిటంటే కారణం ఏమీ లేదు. ఏం చెప్తా, ఆయనకు ఒక మంచి వాయిస్ కావాల్సి వచ్చింది. సడన్గా జానక్ గారు చేశారు. ఆవిడ ఎంత పైకి వెళ్ళారు కదండి. ఒకళ్ళు పైకి వస్తున్నాడు, సంతోషించారు, ఏడవకూడదు. వీళ్ళు వెళ్ళిపోతారు ఏడిస్తే. పోనీలేదు, ఆయనకి అన్ని వేళలా అలా పాడుతూనే ఉండేది ఆవిడ. నన్ను రమ్మంటే నేను కొన్ని టైంలోనే వెళ్ళగలను, క్యాన్సిల్ కూడా చేసేస్తాను. విశ్వనాథం గారి పాట ఉంటే తమిళనాడులో ఉన్నాను కాబట్టి ఇది ఎక్కువ ప్రామినెన్స్ చేయాలని మా ఆయన అంటుండేవారు. ఎవరిది ఉండినా లేకపోయినా ముందు ఆయన వస్తే ఆయనకి ఇచ్చేయను. అలాగే చాలా దెబ్బతిన్నాను. మలయాళం వాళ్ళు ఏదో ఇంకోళ్ళు ఎవరినో వెతుక్కున్నారు, కన్నడ వాళ్ళు వెతుక్కున్నారు. దానించే చాలా అంటే అద్భుతమైన ఈ ప్రయాణంలో అమ్మా ఇది చాలా కష్టమైన ప్రశ్న. కానీ మీరు భలే పాడాను అనుకునే 2 పాటలు ఊరికే చెప్పండి అమ్మా. భలే పాడాను నేను అని అనుకునే అన్ని పాటల్లో నేను ఒక్కటే మహాదేవన్ గారిది మన్నవన్ వందానడి క్లాసికల్ పాట. ఎప్పుడు భలే పాడానని నేను అనుకోనండి, అదే వచ్చిన వీక్నెస్ నాకు. ఓ నేను పెరిగిపోను అంతే. వాళ్ళకి ఇచ్చారని ఏడవను, నువ్వు పాడాలని అంటే సరే అంటాను. అలాంటప్పుడు ఇది వచ్చి పాప శివాజీ గణేషన్ గారు కూర్చున్నారు. లోపలికి వెళ్ళి అయ్యా ఆయన వెళ్ళిచేయండి సార్, నేను పాడలేను. ఆయన అది ఎంత పాపులర్ అయింది. మన్నవన్ తెలుగులో కూడా ఏదో తీసినట్టున్నారు, మన్నవన్ వందానడి డబ్బింగ్. ఎప్పుడు అలా ఆ ఉద్దేశమే రాలేదండి. వస్తే నన్ను చూస్తేనే తెలిసిపోతుంది, నాది చూడగానే భాష వినాలంటే సుశీల గారి నోట వినాలి అని అందరూ అనుకుంటారు. ఏ భాష అయినా సరే, ముఖ్యంగా తెలుగు భాష ఆ స్పష్టత ఎక్కడా ఏది కూడా ఒక్క సిలబుల్ కూడా మిస్ అవ్వకుండా, ఒక్క అక్షరం కూడా. ఎలా అమ్మా, ఎవరు నేర్పించారు మీకు? అదే చాలా లక్కీ. చదువు రాని దానికి ప్రొనౌన్సియేషన్ ఎలా వచ్చిందో నాకే తెలియదు. ఒక్కొక్క అక్షరం అంటే అంత శ్రద్ధగా నేర్చుకున్నాను. అది పాట, వాళ్ళు చెప్పిన పాట మనం శ్రద్ధగా రాసుకొని రాత్రి పగల దాని మీదే ఉండేదాన్ని. చిన్న టేప్ రికార్డు ఉండేది, ఆ టేప్ రికార్డులో రికార్డ్ చేశాను. ఏ తిన్నా సరే పడుకున్నా సరే పక్కనది ఉండాలి, అలా వెళ్ళిపోతూ ఉండాలి నాకు. అంచేతే ప్రొనౌన్సియేషన్ మాత్రం ఇప్పుడు ఏమైందంటే, మీరు తమిళ్ నేర్చుకోవాలంటే సుశీల గారి పాట విని నేర్చుకోండి. అయ్యో నేను ఎక్కడో ఆ విజయనగరం నుంచి వచ్చిన పిల్లనండి, నేనేం లేదమ్మా. ఇంక మీరు పాడితే అంత స్పష్టత ఉంటుంది పాట వరకు. ఇప్పుడు సంస్కృత్ కూడా, సంస్కృత్ చాలా కష్టం. అంటే పాట ద్వారానే నేర్చుకున్నారా, ప్రత్యేకంగా నేర్చుకున్నారా? ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి చెప్పేవారు. సంస్కృత్ పాట అంటే రిహార్సల్. నాకు రామకృష్ణ మఠం నుంచి వచ్చి వాళ్ళు లలితా సహస్రనామం తీయాలి అంటే వినడానికి బాగానే ఉంటుంది, అది ఖర్చు నేర్చుకునేటప్పుడు ఉంది నా బాధ. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా, మళ్ళీ పాట, అలాగే అన్నీ కష్టపడి కోరస్ పాట వెళ్ళాను. రోజు విజయ వాళ్ళు కారు వ్యాను, పోలీస్ వ్యాన్ ఒకటి ఉంటుంది, వాళ్ళు దాంతో పోల్చాను నేను. అందరినీ తీసిపోయేది, అందరూ అందులోనే ఎక్కాలి. ఇక పొద్దున పోతే సాయంత్రం అంతే, మధ్యాహ్నం బొబ్బ కూడా అక్కడే, సాయంత్రం వచ్చేవాళ్ళం. ఇది మా కథ. అప్పుడు చక్రపాణి గారు వచ్చారు. ఇప్పుడు కోరస్లోనే పాడుతూ ఉండేదాన్ని, ఏం లేదు. లీడింగ్ కోమల గారు, కె రాణి గారు వాళ్ళది.
ఆవిడతో మేము రిహార్సల్స్ చేసాం. సరే అది నమ్మేశాను. రికార్డింగ్కి వెళ్ళాం. ఆయన వచ్చి కోరస్ అందరూ పాడుతున్నారు. ఏదో అయిపోయింది, అందరూ పాడుకొని నేడుకైతే అన్నాను. అయిపోయింది, ఏం రాలేదు. నా వాయిస్ విని వాడు సోలో ఇస్తా అన్నారు కదా, అవును అని అన్నారు కదా వేణువు గారు. తర్వాత వేణువు గారు పాటలు కోకొల్లలు అవును అన్నీ నేనే పాడాను. అప్పుడు మళ్ళీ కబురు పెట్టారు. వీళ్ళు కాదు, ఇంకొకడు గుణసుందరి కథ తీశారు. లీల గారు లీడింగ్. వచ్చాను, వెళ్ళాను. అంటే ఊరికే వెళ్ళాను. వెళితే వాళ్ళంతా పాటలు చేశారు, కాగితాలు ఇచ్చారు. కోరస్ లీల గారు వచ్చారు. సరే అయిపోయింది, నేను అప్పుడు ఏం అనలేదు. వెళుతున్నప్పుడు ఆయన కాగితం ఆయనకి ఇచ్చేసి నేను ఇంకా కోరస్ పాడనండి అని చెప్పి వెళ్ళిపోయారా? బయలుదేరి కోరస్ వయసు అయిపోతుంది. మరి అలా అప్పుడు పాడలేదు కాబట్టి దేవుడు ఇంత పెద్దదాన్ని చేశాడు నన్ను. మా నాన్నగారి యొక్క ఆయన చలవ, ఆయన పెద్ద సింగర్ అవ్వాలన్నారు. నేను హిమాలయాల మీద కూర్చున్నాను. అది మన్నించండి, అంత పెద్ద పేరు, అన్ని భాషలు. అవునమ్మా. మీరు చాలా కష్టపడి మీ చేత పాడించిన కష్టపడే లేదండి, మ్యూజిక్ డైరెక్టర్ అదేమిటో నాకు కష్టమే తెలీదు. ఒక చోటుకి వెళ్ళాను. అలాగే మా సంపత్ కుమార్ అని ఒక ఆయన ఉన్నారు మా విజయనగరంలో ఉంటే, మా నాన్నగారు ఆయనకి అప్పచెప్పారు. మా అమ్మాయి ఎక్కడ ఉందమ్మా కొంచెం చూసుకో, సినిమా వాడివే కదా నువ్వు అంటే. ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మనం వేరే ఇంటికి వెళ్ళిపోయి, అక్క ఇంట్లోంచి వేరే చోట. అప్పుడు మా సిస్టరు, మా అన్నయ్య అందరూ వచ్చి నాకు తోడుగా ఉండేవారు. అక్కడికి వెళ్ళి కోరస్ పాడనండి. అయితే ఇది ఎందుకు దీనికి ముందా దానికి ముందా తెలియలేదు, వెరిఫై చేయాలి. బాలానందం మొదట వెళ్ళానా, ఇదంతా అయ్యాక వెళ్ళానా, మిమ్మల్ని అడుగుతున్నాను. బాలానందం ఫస్ట్ బాలానందానికే వెళ్ళారు మీరు. అమ్మయ్యా, న్యాయపతి నా రాఘవ డౌట్ తీర్చారు. రేడియో అన్నయ్య గారు అన్నయ్య గారిని మా ఇంటికి వచ్చి కూడా విజయనగరంలో నా పాట విన్నారు. నా పాట విన్నప్పుడే అన్నారు, చాలా బాగుందిగా. ఎవరు వస్తే వాళ్ళనే మా నాన్నగారు మా పిల్ల చాలా బాగా పాడుతుందండి పాడిచ్చేసేవారు అని అన్నారు. కానీ సినిమాల్లో పాడకూడదు ఆయనకి. అదే ఆయన ఉండగానే పాడాను. జనని అమ్మ చూడాలని ఉంది అమ్మ అని పాడాను. ఒక్కసారి పాడితే మా నాన్నగారు వచ్చి అమ్మ జ్ఞాపకం వచ్చిందా అని అడిగారు. అంటే అమ్మ చనిపోయారు అప్పటికే. కరెక్ట్గా అలాగే పాడాను. మీరు రేడియోలో వేయండి, అందరూ ఏడుస్తారు ఆ పాట. అమ్మ ఒక్క లైన్ అలా ఒక్క లైన్ చేస్తే బాగుండదమ్మా. ఒక పల్లవి చూడాలని ఉంది అమ్మ, అంతే అంతే. నువ్వు పాడు. అది నాకు పాడితే నేను వెంట పాడతా. ఇప్పుడు పాడకూడదు, ఇంత లైట్లు పెట్టి ఇంత ఫ్యాషన్లు చేసి చూడాలని ఉంది అమ్మ పాడమంటే. ఆ పాట వేసుకోమని నేను ప్రార్థిస్తున్నాను. తప్పకుండా అమ్మ. సో అమ్మ అప్పుడు సీనియర్ సింగర్స్ మిమ్మల్ని చూసి ఎలా ఎంకరేజ్ చేసేవారా? ఎంకరేజ్, పాట బాగుంది ఇంకా బాగా పాడు అలా చెప్పేవారా, లేకపోతే అబ్బాయి ఏం లేదు, క్లాసికల్ ఉంది కదా లోపల, అది అలపడం ఉండదు. మీరు కూడా పాడతారు కదా క్లాసికల్. ఇప్పుడు పాడమన్నప్పుడు మీరు పాడతారు అంతేకాని అలసట ఉండేది కాదు. ఎన్ని పాటలు, ఎన్ని వేల పాటలు. ఓ స్టూడియో నుంచి ఇంకో స్టూడియో గెంతుతున్నాడు నేను, బాలు వచ్చాక మొత్తం అంతా మారిపోయింది. మహాత్ముడు ఎక్కడున్నాడో కానీ చీకటి అయిపోయింది. బాలసుబ్రహ్మణ్యం పోగానే ఫిలిం ఫీల్డ్ చీకటి, పాట లేదు. మరి అంతా పెంచాడు కదండి ఆయన. ఘంటసాల గారు మహానుభావుడు, మా ఊళ్ళోనే చదివాడు. నేను ఆయన్ని చూడలేదు. ఎక్కడో ఆడుకుంటున్నాం మనం గౌన్ వేసుకొని అన్నారు ఆయన. మెడ్రాస్ వచ్చాక చూసి, అదే మన వీళ్ళ దాంట్లోనే పాడాను. అక్కడ మన ఏవిఎంలోనే
తపస్సు చేస్తుంటాడు. ఏంటో నాకు సరిగా గుర్తులేదు అది. భూకైలాస్. భూకైలాసే అనుకుంటారు ఏవిఎం వాళ్ళు. చూస్తుంటే హెలెన్ వచ్చి పాడుతుంది, హెలెన్. అప్పుడు చూశాను ఘంటసాల గారిని. అంతే, లీలకే నాకు ముడిపెట్టేశారు లవకుశ. అబ్బా, ఒక లవకుశ చాలు, ఒక ప్రహ్లాద చాలండి నాకు. రోజారమణి ఎంత చక్కగా. ఇప్పుడు చూసాక పాత రోజులే. జీవము నీవే కదా. అదే మా మీరు పాడండి అమ్మా ఒక్క మాట. నిజంగా ముందు మా నాన్నగారికి అంబగారికి ఆశీస్సులు ఇస్తూ ఉంటారు ఆయన. ఫాదరు 14 మంది పుట్టినా మేము, నేను 5 పంచపాండవుల్లాగా. ఆయన ప్రోద్బలం నుంచే నేను. ఆయనకి సినిమా పాటలు ఇష్టం లేదు, క్లాసికల్లే అన్నారు. మరి ఎంఎస్ గట్ట పైన కూర్చున్నాను నేను వెళ్ళి. మరి అది తప్పదు. అది ఇప్పుడు లతాజీ ఉన్నారు, ఆవిడ ఎంత పైకి వెళ్ళారు. అన్నీ ఏ చిన్న పిల్ల గొంతులు చూసినా ఆవిడ పాటలే. ఇప్పుడు అలా ఉంది ఇప్పుడు నా పాటలు. ఒక్కొక్క పాట పద్యాలు ఇలా పాడామండి మేమిద్దరు. చెవులు ఎగిరిపోయాయి. అందరూ అదే అన్నారు. పద్యాలు నేను లీలగారు. లీలగారు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయేవారు. ఆవిడ బతిమాలుకునేదాన్ని నేను. ఇంత సింగర్ అయి ఉండి, అమ్మ కొంచెం స్లోగా వేయండి అమ్మా అని. ఒకే మైకు, అటు ఘంటసాల గారు పూల్లాగా, ఇటు మేమిద్దరం. అంత రోజులు చూస్తే ఎలా పాడేవాళ్ళం. అదే లేరు కుశలవుల సాటి స్టార్టింగే. అవును. లేరు కుశలవులు సాటి. ఒక ఆర్టిస్ట్ వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే అది వేరేగా ఉంటుంది.